ఏమిటి? ఉన్నారా మన మధ్య ఎవరైనా ఇతరులు బాగుపడితే చూడలేని కళ్ళు, ఇతరులు సంతోషంగా ఉంటే చూడలేని కళ్ళు, ఇతరుల కుటుంబాలు చక్కగా పచ్చగా ఉంటే చూడలేని కళ్ళు, ఎవరికైనా ప్రమోషన్ వస్తే చూడలేనటువంటి కళ్ళు, ఎవరైనా భార్యాభర్త చిలక గోరెంకల్లా ఉంటే చాలు కాకిలాగా, ఏమిటో చూడలేని కళ్ళు. మంచిది కాదు సుమా. దేవుడు నీకు కావాల్సింది నీకు ఇచ్చాడు, సంతోషించు సహోదరి, సంతోషించు సహోదరు. స్కూటర్ కావాలని దేవుని అడిగా, ఇచ్చాడు, సంతోషించు. పక్కడు కారు కొంటే నీకేమిటి? నువ్వు ఉద్యోగం కావాలని అడిగా, ఏమడిగావు? ప్రభు నాకు 30,000 రూపాయలు ఉద్యోగం చాలు ప్రభు అని ప్రార్థన చేశావు. దేవుడు కనికరించి 30,000 రూపాయల ఉద్యోగం నీకు ఇచ్చాడు. ఎంతో సంతోషంగా జాయినింగ్ లెటర్ తీసుకొచ్చి హాస్టల్లో అడుగు పెట్టావు. నీ రూమ్మేట్ కూడా వాడు కాచుకుని కూర్చున్నాడు, ఎప్పుడు వస్తాడో అని చెప్పేసి. నువ్వు వచ్చావు, ఒరే నీకు గుడ్ న్యూస్ అన్నావు. వాడు కూడా నీకు కూడా గుడ్ న్యూస్ రా అన్నాడు. ఏంటి? నాకు జాబ్ వచ్చింది. నీకు జాబ్ వచ్చిందా? నాకు జాబ్ వచ్చింది. నాకు 30,000 రూపాయల జాబు. నీ రూమ్మేట్ అన్నాడు, నాకు 40,000 రూపాయల జాబ్. 40,000 రూపాయల జాబా? చచ్చి ఏం బతుకు, పనికి మళ్ళీ బతుకు. ఎందుకని అనిపించింది. అదే వాడికి జాబ్ లేకపోతే, అబ్బా చూసావురా నీకు ఇంకా జాబ్ రాలా, నాకు 30,000 రూపాయల జాబ్. ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళా, జాబ్ వచ్చేసింది. మనిషికి మొదటి నుంచి ఉన్నది ఒక పైత్యం. ఏమిటి ఆ పైత్యం తెలుసా? నేను బాగుంటే చాలు, ఇంకెవ్వడు ప్రపంచంలో బాగుండకూడదు. ఈ పైత్యం మనలో ఉన్నట్లయితే వినండి ఫ్రెండ్స్, చంపేస్తుంది. మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది, చుట్టూ ఉన్న వారితో సమాధానం లేకుండా చేస్తుంది, ఆత్మీయత లేకుండా చేస్తుంది. ఆఖరికి అది నిన్ను అణిచేస్తుంది.